నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం ముంపు నిర్వాసితుల ఆందోళన 130వ రోజుకు చేరుకుంది. తమకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని 33 మంది మృతుల కుటుంబాలకు పరిహారం, మిగిలిన 674 మందికి ఉద్యోగాలు కల్పించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జయనతో పాటు పలువురు నిర్వాసితులు పాల్గొన్నారు. మేము ఈరోజు దీక్షల్లో మేము ఇంతవరకు పోరాడాము. 130 రోజులు గడుస్తుంది. మేము ఆకలితో ఇలా అలమటించి చనిపోవడం కన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ లోకేష్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీలు ఇచ్చి ఇలా దీక్షలో కూర్చోబెట్టి మమ్మల్ని చంపేయడం కన్నా మీరే విషయం ఇచ్చి మమ్మల్ని చంపమని మేము ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము, కోరుతున్నాం. సార్, మాకు ఆత్మహత్యకు అనుమతులు ఇవ్వండి. మీరే వచ్చి మమ్మల్ని చంపండి. అప్పుడే మా కుటుంబాలకు మేము న్యాయం చేసిన వారు అవుతాం. దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా పెద్దలు ఏమంటున్నారో మాకు కనీసం విషయమన్నా తెలియజేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సార్, మీరు కనీసం పెద్దలు ఇస్తారా ఇవ్వరా, న్యాయం చేస్తారా లేదా అనే విషయాన్ని మాకు తెలియజేయండి. లేదా మీరే మేము అడ్డంకులుగా మీకు ఉంటే, ఈ రోడ్డు పైన దీక్షలు చేసేది మీకు యాంటీగా ఉంటే మమ్మల్ని చంపడానికి మేము అనుమతిస్తున్నాం. మీరు వచ్చి మాకు విషయం ఇచ్చి చంపడానికి మేమే మీకు పర్మిషన్ ఇస్తున్నాము. దయచేసి గిత్తా జయసూర్య గారు, సార్ మీరు రండి, మాకు విషయం ఇచ్చి చంపేయండి. సార్ మేడం, శబరి మేడం గారు, దయచేసి మీరు మాకు విషయం ఇచ్చి ముంపు బాధితులను మమ్మల్ని చంపడానికి మేమే పర్మిషన్ ఇస్తున్నాము.